బీజేపీ కార్పొరేటర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ కు సగం మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. కార్పొరేటర్లు మీటింగ్ కు హాజరు కాకపోవడంపై కిషన్ రెడ్డి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సీరియస్నెస్ లేకుండా ఉండటం ఏంటని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తా ఉంది కదా, కిషన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి వివరాలు? బీజేపీ కార్పొరేటర్లపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సో ఏదైతే బీజేపీ కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు, ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ సమావేశం కానివ్వండి, జీహెచ్ఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలన్నిటి మీద కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. సో కార్పొరేటర్లు మీటింగ్ కి హాజరు కాకపోవడం మీద కారణాలు కూడా కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి మీటింగ్ కి దాదాపు సగం మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. మొత్తము 41 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉంటూ దాదాపు 20 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరైనటువంటి పరిస్థితి. సో నియోజకవర్గాల వారిగా బీజేపీకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, సో ఎంతమంది ఉంటే ఎంతమంది వచ్చారు అంటూ కూడా ఏదైతే కార్పొరేటర్లను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఈ విధంగా సీరియస్నెస్ లేకుండా ఎలా ఉంటారంటూ కూడా ఒకంత కార్పొరేటర్ల మీద అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇలాగే చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా కిషన్ రెడ్డి కార్పొరేటర్లకు హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. కార్పొరేటర్లు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకంత వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం అంటే ఈ రోజు జరిగినటువంటి ఆ సమావేశానికి మొత్తం కూడా దాదాపు 41 మంది కార్పొరేటర్లు హాజరు కావాలి. ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధికి సంబంధించిన మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 41 మంది కార్పొరేటర్లు ఉంటే, సో ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కి కేవలం సగం మంది కార్పొరేటర్లు రావడం ఏంటంటూ కూడా కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ రేపు ఒక్కసారి కార్పొరేటర్లకు సమావేశం నిర్వహిస్తాను. సో తప్పకుండా రేపు అందరూ కార్పొరేటర్లు హాజరు కావాలి. సో అప్పుడు స్టాండింగ్ కమిటీ సమావేశం కానివ్వండి, మేయర్ అవిశ్వాస తీర్మానం మీద అనుసరించాల్సినటువంటి వ్యూహం, వీటన్నిటి మీద కూడా మరోసారి రేపు చర్చిస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్పొరేటర్లకు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు. తదుపరి మీటింగ్ ఎప్పుడు ఉండబోతా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడారా ఉన్నా బీజేపీ నేతలు? నవీన్, తదుపరి మీటింగ్ రేపే నిర్వహిస్తాను. రేపు జరగబోయేటువంటి మీటింగ్ కి అందరూ కూడా హాజరు కావాలంటూ కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీజేపీ కార్పొరేటర్లు ఏంటి, దాంతో పాటు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా కార్పొరేటర్లు నియమించేటటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా చర్చిద్దామనుకుంటే సగం మంది కార్పొరేటర్లు హాజరు కాకపోవడం మీద మాత్రం ఒకంత కిషన్ రెడ్డి మండిపడ్డారు. సో అందులో భాగంగానే రేపు మరోసారి సమావేశాన్ని నిర్వహించి సో దాని మీద దిశానిర్దేశం చేస్తాం. దాని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనేది కూడా బీజేపీ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మాత్రం సగం మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. సో వచ్చినటువంటి కార్పొరేటర్లు కూడా కేవలం ఇటు హైదరాబాద్ సెంట్రల్ జోన్ కి సంబంధించిన కార్పొరేటర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో మిగతా కార్పొరేటర్లు ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా 47 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో దాదాపు 41 మంది కార్పొరేటర్లు హాజరు కావాలి. సో 41 మంది కార్పొరేటర్లు ఎవరు కూడా హాజరు కాకపోవడం మీద మాత్రం, అందులో సగం మంది హాజరు కాకపోవడం మీద మాత్రం కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రేపు మరొకసారి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.